హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రియా టాక్స్. అందరూ బాగున్నారా అండి? ఇంకా కార్తీక మాసం పోలిక స్వర్గం కోసం నేను ఒత్తులు రెడీ చేసుకుంటున్నాను. 33 ఒత్తులండి. 32 ఒత్తులే, 31 ఒత్తు ఏమో నెల అంతటికి సరిపోయి 31 ఒత్తు, 2 ఒత్తులు గంగమ్మకి, అలా 33 ఒత్తులు కలిపి ఒక కట్టొత్తు తయారు చేసుకుంటున్నాను నేను. అలా దారం చుట్టి నేతిలో నానబెట్టుకుంటే మనం వెలిగించేప్పుడు కర్పూరం చిన్న ముక్క మనం కర్పూరం దానిపైన పెట్టి వెలిగిస్తే చక్కగా వెలుగుతాయి అరటి తవ్వల్లో చక్కగా. ఇంకా వెలిగించేప్పుడు కిందన చక్కగా బియ్యం పిండితో పసుపుతో అలికి దానిపైన బియ్యం పిండితో ముగ్గు వేసి చక్కగా బొట్లు పెట్టుకొని అప్పుడు పళ్ళెం పెట్టి పళ్ళెం నిండా నీళ్ళు వేసి అందులో అక్షతలు, పసుపు, కుంకుమ, పువ్వులు, దక్షిణ వేసి తులసమ్మవారికి తాంబూలం పెట్టి ఆకు చెక్క అన్నీ పెట్టి తర్వాత అక్షతలు వేసి పువ్వులు వేసి అప్పుడు మనం నీటిలో మనస్ఫూర్తిగా మా వల్ల ఏమైనా తప్పు ఉంటే క్షమించండి తండ్రి అని దండం పెట్టుకొని మనకి ఏమైనా కోరికలు ఉంటే చెప్పుకొని అప్పుడు గంగమ్మలో ఆ దీపాలను అనేది వదలాలండి. ఇంకా పోలీస్ వర్గం కథ అంటే మన అందరికీ తెలిసిందే కదండి. మనకి భక్తి శ్రద్ధ ముఖ్యం అనేది ఈ పోలీస్ వర్గం కథ మనకి వివరంగా చెప్తుంది. ఇది పోలీస్ వర్గం కథ వివరణ ఏంటి అంటే కార్తీక మాసం దీపాలను వెలిగిస్తే బొందుతో స్వర్గానికి చేరుకుంటామో లేదో అన్నది తర్వాత మాట. ఈ ఆచరణ పాటించాలన్న మనసు ఉన్నప్పుడు మార్గం దానంతట అదే కనిపిస్తుందండి. చెప్పడం ఈ కథలో అంతర్యం అనమాట. అదే చెప్తాడు వివరంగాని. ఆ కథ మొత్తం అర్థం కూడా అదే. భగవంతుని కొలుచుకోవడానికి కావాల్సిన శ్రద్ధే కానీ ఆడంబరాలు కాదని సూచిస్తుంది. అన్నింటికీ మించి అహంకారంతో సాగే పూజలు ఎందుకు పనికిరావని హెచ్చరిస్తుంది. అత్తాకోడల మధ్య సఖ్యత ఉండాలని నీతిని బోధిస్తుంది ఈ కథలో. అంత అర్థం ఉందండి. అందుకే ప్రతి కార్తీక మాసంలోని ప్రతి తెలుగింట్లోని పోలీస్ వర్గం కథ వింటారు, తప్పకుండా ఆచరిస్తారు కూడా. ఎంత మనం శ్రద్ధతో చేశాము అనేది. ఆ అత్తగారు ఎంత కష్టాలు పెట్టి ఆమెకి లాస్ట్కి దీపారాధన చేసుకోవడానికి వీలు లేకుండా సామాన్లన్నీ పైన దాచేసి వెళ్ళినా సరే ఆమె పెరట్లోంచి నార తీసి చక్కగా కవ్వానుకున్న వెన్న తీసి ఆ దేవుడికి ఆ శివయ్యకి ఆ దీపం పెట్టి ఆ దీపం కూడా ఎవరు చూడకుండా ఆ తట్ట అనేది మూత పెట్టి భక్తి శ్రద్ధతో ఆ నెలంతా పూర్తి చేసి చివరి రోజు కూడా అదే చేయడం వల్ల ఆమె అంత స్వర్గానికి వెళ్ళి దారి పొందిందండి. అంతే శ్రద్ధ మనకి ఉండాలని, భగవంతుడు అదే మనసు మనకి ఇవ్వాలని. ఎవరైనా ఏమనుకున్నా మనకు అనవసరం. మనదేది మనం చేసుకుంటున్నామా, మనం ఏం చేస్తున్నామో అనేదే మనకు ముఖ్యమండి. అందులో ఎంత భక్తి శ్రద్ధ ఉన్నది అనేదే మనకు ముఖ్యం. ఆడంబరాల కన్నా శ్రద్ధే ముఖ్యం అనేది ఈ కథ నీతి. అదే కూడా మనకి ఉండాలి. దీంతో చేసామనేది కాదు, ఎంత భక్తి శ్రద్ధతో చేసామనేదే ఈ కథలో సారాంశం. అదే విధంగా మనం కూడా నడుచుకుంటూ అహంకారం లేకుండా అందరితో మంచిగా ఉంటూ సాగిపోవాలండి మన జీవితం కూడా. ఉంటానండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. ఇంకా రేపటి నుంచి మార్గశిర లక్షవారాలు. ఆ తల్లి దయ మనందరిపై ఉండాలని కోరుకుంటూ ఉంటానండి. థ్యాంక్ యూ. బాయ్.